నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 43 సర్గః. ఏవం సీతా వచః శ్రుత్వా తం దృష్ట్వా మృగమద్భుతం లోభితస్తేన రూపేణ సీతయా చ ప్రచోదితః. ఉవాచ రాఘవో హృష్టః భ్రాతరం లక్ష్మణం వచః. పంచవటిలో ఆశ్రమ ప్రాంతానికి మారీచుడు జింక రూపంలో, బంగారు జింక రూపంలో వచ్చాడు. అది చూచినటువంటి సీతాదేవి ఆ జింక యొక్క సౌందర్యానికి ముగ్ధురాలై, అటువంటి జింక బంగారు లేడి తమకు ఉంటే బాగుంటుంది, ఇక్కడ నుంచి అయోధ్య నగరానికి వెళ్ళేటప్పుడు ఆ జింకను కనుక అయోధ్య నగరానికి తీసుకువెళితే తమ అంతఃపురానికే అలంకారంగా ఉంటుంది అని, ఈ జింకను చూసినటువంటి భరతుడు కానీ అత్తగారులు కానీ అందరూ ఎంతో విస్మయాన్ని పొంది ఆనందిస్తారు అని, వారందరికీ ఒక బహుమతిలాగాను, అదేవిధంగా తనకు చాలా క్రీడా వినోదానికి ఉపకరించేటటువంటి ఆనందకరమైనటువంటి వస్తువుగాను ఇలాగ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది రామచంద్ర. కావున ఆ జింకను సజీవంగానైనా సరే, లేకపోతే ఆ జింక చర్మమునైనా సరే తెచ్చి ఇచ్చినట్లయితే నేను ఎంతో ఆనందిస్తాను అని అంటుంటే, రామచంద్రుడు ఆ జింకను చూస్తూ, మరి రాముడు కేవలం ఆయన మాత్రమే చూచి ఉంటే అంతటి విస్మయము మోహము కలిగి ఉండేది కాదేమో, మరి సీతాదేవి కూడా ఇంతగా చెబుతూ ఉండేటప్పటికీ ఆ జింకను చూస్తుంటే రాముడికి కూడా ఆశ్చర్యము, ఆనందము, విస్మయము, అది మన దగ్గర ఉంటే బాగుండును అనే మోహము కూడా కలిగాయి. మరి లక్ష్మణుడితోటి అంటూ ఉన్నాడు, లక్ష్మణ చూస్తున్నావా, నక్షత్రముల యొక్క సమూహములాగా ఉన్నది ఆ జింక. మరి ఆ జింకను చూస్తుంటే ఎవరికైనా మనసు కలుగుతుంది కదా అని చెప్పి అంటూ, మరి రాఘవ ఏవం సీతావచ శ్రుత్వా, రాముడు సీతాదేవి చెప్పినటువంటి ఆ జింక తనకు కావాలి అని చెప్పినటువంటి దానికి తగినటువంటి కారణములను కూడా చూపించి అడిగిన ఆ మాటలన్నీ కూడా రామచంద్రుడు విని, అద్భుతం మృగం దృష్ట్వా, ఆ మృగాన్ని తాను కూడా అద్భుతమైనటువంటి ఆ మృగాన్ని తాను కూడా చూచి, తేన రూపేణ లోభితః, దాని యొక్క రూపాన్ని చూసేటప్పటికీ రాముడికి కూడా అనిపించిందిట, ఈ మృగం మనతో ఉంటే బాగుండును అని చెప్పి. అలాగా ఆ లోభం అనేది కలిగింది, ఆశ కలిగింది. సీతయా ప్రబోధితః, సీతాదేవి చేత కూడా ఈ విధంగా అడగబడిన వాడై, ప్రేరేపించబడినటువంటి వాడై, భ్రాతరం లక్ష్మణం వచః ఉవాచ, ఇంకా తమ్ముడైనటువంటి లక్ష్మణుడితోటి ఈ విధంగా అంటున్నాడు. ఎందుకు అంటే లక్ష్మణుడు మాత్రము ఆ జింక మాయామృగమే, అది మారీచుడే, కావున ఆ జింకను కోరుకోవద్దు అన్నట్లుగానే మరి లక్ష్మణుడి యొక్క ఉద్దేశ్యము. సీతాదేవేమో అది విచిత్రమైనటువంటి జింక, ఇంతకుముందు చూడలేదు, ఇకపైనటువంటి జింక ఉంటుందనే నమ్మకము లేదు, ఎన్ని చూచినప్పటికీ కలగనటువంటి ఆనందం ఈ జింకను చూస్తే కలుగుతున్నది, కావున ఇది కావాలని సీతాదేవి మాటలు విని ఆ జింకను చూసినటువంటి రాముడికి కూడా ఆ జింక తమతో ఉంటే బాగుండు అనే భావన కలిగి ఇక లక్ష్మణుడితో అంటూ ఉన్నాడు, పశ్య లక్ష్మణ వైదేహ్యా స్పృహాం మృగగతామిమాం రూపశ్రేష్టతయా హ్యేషః మృగోద్యన భవిష్యతి. లక్ష్మణ చూడవయ్యా, మీ వదిన గారు ఎంతటి ముచ్చటపడుతున్నారో ఆ మృగాన్ని చూచి. వైదేహ్యా మృగగతాం ఇమాం స్పృహాం, సీతాదేవికి మీ వదిన గారికి
ఆ మృగము కావాలి అనే స్పృహ, అంటే ఆ కోరిక ఎంత బలంగా ఎంత ఉత్సుకతతో ఉన్నదో చూస్తున్నావా, ఎంత ఆసక్తిగా ఉన్నదో చూడవయ్యా. ఎందుకు అని అంటే రూపశ్రేష్టతయా, అంత ఆశ్చర్యాన్ని కలిగించే గొప్పదైనటువంటి రూపంతో ఉన్నది కనుకనే ఏష మృగ, ఈ మృగము దీన్ని చూస్తూ ఉంటే కావాలి అని అనిపిస్తున్నది. ఇటువంటి మృగము మరొక చోట కానీ ఇంకెప్పుడన్నా దొరుకుతుంది అనే ఆలోచన లేనే లేదు. ఇటువంటిది దుర్లభమైనటువంటి మృగము, దుర్లభమైనటువంటి బంగారు జింక ఇది. మరి దీనిని కనుక వదిలిపెట్టేశాము అని అంటే మరో జింక ఇటువంటిది దొరుకుతుంది అనే ఆశ కూడా లేదు, అటువంటి అవకాశం కూడా ఉండదు. కావున దుర్లభమైనటువంటి, ఎక్కడా దొరకనటువంటి, విచిత్రమైనటువంటి, అద్భుతమైనటువంటి, ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి విలువైనటువంటి ఈ జింకను మనం ఖచ్చితంగా చేజిక్కించుకోవలసిందే, లేకపోతే ఇక మనం దీనిని పొందలేము, ఇటువంటి జింక ఇంకా ఉండనే ఉండదు అని అంటూ నవనే నందనోద్దేశే నైత్రరథ సంశ్రయే కుతః పృథివ్యాం సౌమిత్రే యోస్య కశ్చిత్ సమో మృగః. సౌమిత్రే, సుమిత్రానందన, లక్ష్మణ, అస్య సమః మృగః, ఈ జింకతో సమానమైనటువంటి మరి యొక్క లేడి, మరొక జింక కానీ, ఇటువంటిది కానీ, దీంతో సమానమైనటువంటిది యః కశ్చిత్, అంటే దీనికి కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా, దీనితో దాదాపు సమానమైనదైనా సరే ఎక్కడా లభించదు. అంటే అన్నయ్య, ఈ భూలోకంలో కాకపోతే స్వర్గలోకంలో లభిస్తుంది, నీవు తలుచుకుంటే ఎక్కడున్నదైనా సాధించగలవు కదా అని అంటావేమో లక్ష్మణ. కేవలం ఈ భూలోకంలోనే కాదు, నందనోద్దేశే వనే, నందనము అని పిలువబడుతున్నటువంటి దేవతల యొక్క ఉద్యానవనం ఏదైతే ఉన్నదో నందనవనం, ఆ దేవతల ఉద్యానవనంలోనైనా సరే ఇటువంటి జింక, ఇటువంటి మృగం లభించనే ఉండదు, లభించదు, ఉండనే ఉండదు. అంతేకాదు చైత్రరథ సంశ్రయే, చైత్రరథము అంటే కుబేరుని యొక్క ఉద్యానవనం చైత్రరథము అని అంటారు. మరి అటువంటి సకల సంపదలకు కూడా అధిపతి అయినటువంటి కుబేరుని యొక్క ఉద్యానవనంలో కూడా ఇటువంటి ఇంత వైభవోపేతమైనటువంటి జింక ఉండనే ఉండదు. మరి స్వర్గంలో నందనవనంలో కానీ, లేకపోతే కుబేరుని యొక్క రథవనంలో కానీ అటువంటి చోటే లభించినటువంటి ఈ మృగము ఈ భూలోకంలో మరొకటి లభిస్తుంది అనే ఉద్దేశ్యం ఉన్నదా? లభించే అవకాశం ఉన్నదా? ఉండనే ఉండదు. కావున ఈ జింక ఈ ప్రపంచంలో ఇది ఒక్కటే ఉండి ఉంటుంది, ఇది ఎక్కడా కూడా లభించదు. కావున దీనిని మనం చేజిక్కించుకోవాలి అని అంటూ ఎంత అంటే అపూర్వమైనది, అమూల్యమైనది, అలభ్యమైనటువంటిది ఈ జింక అనే విషయాన్ని రాముడు అంటూ ఇంకా అంటున్నాడు. ప్రతిలోమానులోమాశ్చ రుచిరా రోమరాజయః శోభంతే మృగమాశ్రిత్య చిత్రా కనక బిందవః. ఒక్కసారి చూడు లక్ష్మణ, నువ్వు ఆ మృగాన్ని అనుమానిస్తున్నావు, అది రాక్షస మాయ అని చెప్పి అంటున్నావు, కానీ ఒక్కసారి దాని సౌందర్యాన్ని చూడవయ్యా. ప్రతిలోమానులోమాశ్చ అంటే ఆ జింక మీద ఉన్నటువంటి అడ్డముగాను నిలువుగాను అలా పైకి లేచి కూడా ఉన్నటువంటి దాని యొక్క ఆ రోమములు ఏవైతే ఉన్నాయో ఆ రోమముల యొక్క వరుస రుచిరాహ రోమరాజయ, చాలా అందమైనటువంటి మెరుస్తున్నటువంటి బంగారు వర్ణంతో ప్రకాశిస్తున్నటువంటి దాని యొక్క రోమరాజిని, ఆ వరుసను చూడవయ్యా, కనిపిస్తున్నది కదా ఎలా ఉన్నది. దానిపైన పైగా వెండి మచ్చలు కూడా, అవి కనక బిందవః మృగమాశ్రిత్య శోభంతే, బంగారు బిందువులు, వెండి బిందువులు ఇలాగా సువర్ణఖచితమయ్యి ఆ జింక దాని యొక్క ఆ చర్మము ఎంతో గొప్పగా శోభిస్తూ ఉన్నది. ఒక్కసారి దాని సౌందర్యాన్ని చూడు ఎంత అందంగా ఉన్నదో అని అంటూ పశ్యాస్య జృంభమాణస్య దీప్తామగ్నిశిఖోపమాం జిహ్వాం ముఖాన్నిస్సరంతీం మేఘాదివశతః హ్రదాం. అదిగో ఆ జింక చూడు, నోరు నెవరు వేస్తున్నట్లుగా ఉంటూ మధ్య మధ్యలో అది ఆవలిస్తూ ఉంటుంటే దాని యొక్క నాలిక బయటకు అలా కనిపిస్తూ
మెరుపులాగా ఉన్నది అని అంటూ జృంభమాణస్యాస్య ముఖాతు ఆవలిస్తున్నటువంటి ఆ మృగము యొక్క జింక యొక్క నోటి నుండి బయటకు కనిపిస్తున్నటువంటి నిస్సరంతి అగ్నిశిఖోపమాం బయటకు కనిపిస్తున్న ఆ నాలిక ఎలా ఉన్నది? అగ్నిశిఖలాగా ఉన్నది. దాని నోటిలోంచి అగ్నిశిఖలు అలా బయటకు వస్తున్నాయా అన్నట్లుగా ఉన్న జిహ్వాం దాని యొక్క నాలుకను చూస్తూ ఉంటే మేఘాత్ శతహ్రదామివా, శతహ్రదము అంటే మెరుపు అని అర్థము. అలాగా మేఘము నుండి వచ్చినటువంటి మెరుపులాగా దాని యొక్క నాలుక కూడా ఎంత ప్రకాశిస్తున్నదో చూడు. అంటే ఆ జింక పై చర్మము అంత ప్రకాశిస్తున్నది, ఆ జింక నోటిలో ఉన్నటువంటి నాలుక కూడా అది బయటకు కనిపిస్తూ ఉంటే అగ్నిశిఖలాగాను అదేవిధంగా మెరుపులాగాను ఉండి ఎంతో అందంగా ఉన్నదయ్యా. అది ఆ జింక చేసే ప్రతి చేష్ట కూడా ఎంతో సరదాగాను అదేవిధంగా ఆనందకరంగాను విచిత్రంగాను ఉన్నది అని అంటూ మసారగల్లర్కముఖ శంఖముక్తా నిభోదర కస్య నామాభిరూపోసౌ నమనో లోభయేన్మృగ. ఇక్కడ మసారము అని అంటే కనుక ఇంద్రనీలమణి అని అర్థం. గల్లర్కము అంటే కనుక మద్యపానాన్ని తీసుకునేటటువంటి పాత్ర అని అర్థం. అలాగంటే పానపాత్ర గ్రహించేటటువంటి పాత్ర అని. ఇక్కడ మసార గల్లర్కముఖ అని అన్నారు. అంటే ఇంద్రనీలమణుల చేత పొదగబడినటువంటి పానపాత్ర అంటే ఆ తాగేటటువంటి పాత్ర ఏదైతే ఉందో అటువంటి ముఖము ఆ జింక యొక్క ముఖము ఆ విధంగా ఉన్నది అని అంటే ఇంద్రనీలమణుల చేత అలంకరించబడినటువంటి సువర్ణఖచితమైనటువంటి ఆ త్రాగేటటువంటి పాత్ర ఏదైతే ఉన్నదో ఆ పాత్రలాగా దీని యొక్క ముఖము కూడా ఎంతో గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నది. పాత్ర అంటే ఒక గ్లాసు లాంటి ఒక పాత్ర అన్నమాట. అటువంటిది. అంతేకాదు శంఖముక్త నిభోదర, శంఖములు ఏ విధంగా అయితే తెల్లగాను నునుపుగాను ఉండి చూడంగానే ప్రకాశవంతంగా ఆనందాన్ని కలుగజేస్తాయో అలాగా దాని యొక్క ఉదర భాగము కూడా అక్కడ ఉన్నటువంటి వెంట్రుకలు తెల్లగా శంఖము వర్ణంలో ఉన్నాయి. అలాగే దాని యొక్క వంపు కూడా శంఖములాగా ఉన్నది ఆ ఉదరము దగ్గర. అలా ఉన్నటువంటి అంతేకాదు శంఖముతోటి ముత్యములతోటి సమానమైనటువంటి శ్వేతవర్ణంతో ఉన్నటువంటి దాని యొక్క ఉదరము అభిరూప అసౌ మృగ. ఇలాగ వర్ణిస్తూ ఉంటే ప్రతి అవయవంలోనూ కూడా ఒక్కొక్క విశేషం అనేది కనిపిస్తున్నది. ప్రతి అవయవం విశేషంగాను చాలా గొప్పగా కనిపిస్తూ ఉన్నది. కావున అభిరూప మిక్కిలి సుందరమైనటువంటిదైన ఈ మృగము ఈ జింక కస్య మనః న లోభయేత్, ఎవరి మనస్సును దోచుకోదయ్యా. ఇదే మీ వదిన గారు స్త్రీ చాపల్యంతోటో లేకపోతే కొత్త వస్తువు కనిపించింది దాన్ని కావాలి అనుకోవటంతో ఆమె మాత్రమే లోభాన్ని పొందుతుంది అనుకుంటే పొరపాటు. అసలు ఇటువంటి జింకను కనుక చూచినట్లయితే ఎవరికైనా సరే ఈ జింక తమకు కావాలి అని చెప్పి అనిపిస్తుంది. మరి అటువంటి గొప్ప సౌందర్యము ఆ విశేషమునేవి ఈ జింకలో ఉన్నాయి అని అంటూ మరి కస్య రూపమిదం దృష్ట్వా జాంబూనదమయం ప్రభో నానారత్నమయం దివ్యం నమనో విస్మయం వ్రజేత్. ప్రభో సమర్థుడమైనటువంటి ఓ లక్ష్మణ, ప్రభో సమర్థుడమైనటువంటి ఓ లక్ష్మణ అంటే నీవు అనుకుంటే ఏదైనా సాధించగలిగినటువంటి సామర్థ్యం నీ దగ్గర ఉన్నది. అటువంటి ఓ లక్ష్మణ, జాంబూనదమయం అంటే బంగారము చేత, అది కూడా కాచినటువంటి మేలిమి బంగారము చేత చేయబడినటువంటిది. అంటే ఆ బంగారపు వర్ణంతో ఉన్నటువంటిది. నానారత్నమయం అనేక రత్నములు పొదగబడినట్లుగా ఉన్న దివ్యం ఇదం రూపం, దివ్యమైనటువంటి జింక యొక్క రూపం ఏదైతే ఉన్నదో ఆ రూపాన్ని చూచి కస్య మనః విస్మయన్న వ్రజేత్, ఎవరి మనస్సు విస్మయాన్ని పొందదు. ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది, ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది, విస్మయం కలుగుతుంది. ఇటువంటి జింక తమకు కావాలి అని కూడా లోభం కూడా కలుగుతుంది. కావున ఎవరికైనా ఇది కలుగుతుంది. అటువంటిది మరి సీతాదేవి ఆ జింకను కోరుకోవటంలో ఆశ్చర్యమేమీ లేదు అని అంటూ కిం పునర్మైథిలీ సీత బాలా నారీన విస్మయేత్. ఇక్కడ
ఈ పంక్తి కొన్ని గ్రంథాల్లో అధిక పాఠంగా గోచరిస్తూ ఉన్నది. ఇక్కడ అంటున్నాడు, మరి ఎవరికైనా విస్మయాన్ని, ఆశ్చర్యాన్ని, లోభాన్ని అంటే తమకు కావాలి అనే భావన కలిగించేటటువంటి ఈ జింక మరి సీతాదేవికి చిన్నది. అదేవిధంగా మనము తప్ప వేరే ప్రపంచం అనేదే లేనిది, భోగభాగ్యాలన్నీ కూడా వదిలిపెట్టి వచ్చినటువంటిది ఈ అడవిలో ఉన్నటువంటి అయినా మరి సీతాదేవికి ఆ జింకను చూస్తే విస్మయము కలగటం, ఇందులో ఆశ్చర్యమేమున్నది అని అంటూ, మాంసహేతోరపి మృగాన్ విహారార్థంచ ధన్వినః గ్రంథి లక్ష్మణ రాజానః మృగయాయాం మహావనే. ఇంకా ఇక్కడ కింపునర్మైథిలి సీత బాల నారీ నవిస్మయత్ అంటే నారీ అని అంటే గనక నరుడిని వశపరుచుకున్నటువంటిది అని అర్థం ఉన్నది. నారీ అని అంటే గనక పురుషుడిని వశపరుచుకున్నదని, ఎవరిని? రామచంద్రమూర్తిని వశపరుచుకునే ఉన్నది. రాముడి మీద తాను ఆధారపడినట్లుగా ఉన్నప్పటికీ కూడా రాముడు కూడా ఆమెకు వశమై ఉన్నాడు. కావున భార్య భర్తను కాకపోతే ఇంకెవరిని అడుగుతుంది? ముచ్చట తీర్చమని, ఏదైనా వస్తువు కావాలని చెప్పి ఇంకెవరిని అడుగుతుంది? సూచన ప్రతి అడుగుతావు అని అంటే మరి అడిగేటటువంటి ఆ చొరవ, చనువు తీర్చవలసినటువంటి బాధ్యత భర్తకు ఉన్నది. సరే, ఆ సందర్భానుగుణంగా తీర్చవచ్చు, తీర్చలేకపోవచ్చు. కానీ భార్య భర్తనే అడుగుతుంది. భర్తను అడిగేటటువంటి అధికారము, ఆ చనువు, చొరవ ఆమెకు ఉంటాయి. ఇంకెవరిని అడగలేదు కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? నారీ. నరుడిని అంటే ఒక పురుషుడికి, అంటే రామచంద్రుడు అంటూ ఉన్నాడు అన్నమాట, భర్తనైనటువంటి నేను ఉండగా నన్ను అడగకుండా, లేకపోతే అటువంటిది సరేలే మనం ఇంకా దాన్ని ఏం చూచినప్పటికీ కూడా అది మనకు అందుబాటులో ఉండదు, దాన్ని ఏదో చూసి ఆనందించడం తప్ప దాన్ని పొందలేము, అంతటి శక్తియుక్తులు మనకు లేవు అని అనుకున్నట్లయితే అప్పుడు ఆమె ఆశపడేది కాదు. ఒకవేళ ఆశపడినప్పటికీ కూడా బయటికి చెప్పేది కాదు. కానీ తన భర్త ఏదైనా సాధించగలడు అనే ఆ నమ్మకం కలిగినటువంటి నారీమణి, అందుకనే అలా తన భావాలని మనసులో దాచుకోకుండా వెంటనే బయటకు వ్యక్తపరిచి ఆ జింక మీద తనకు కలిగినటువంటి విస్మయము, ఆశ్చర్యము, అది కావాలనేటువంటి కోరికను కూడా ఈ విధంగా చెప్పినది. కావున లక్ష్మణ, ఎవరికైనా ఇటువంటి భావనే కలుగుతుంది, అందులోనూ కూడా మన సీతాదేవి కలగడంలో ఇందులో ఆశ్చర్యమేమున్నది అని అంటూ, మాంసహేతోరపి మృగాన్ విహారార్థంచ ధన్వినః గ్రంథి లక్ష్మణ రాజానః మృగయాయాం మహావనే. అంతేకాదు లక్ష్మణ, ధన్వినః రాజానః, ధనుస్సు ధరించినటువంటి రాజులు, అలా వేటకు అడవికి వచ్చినటువంటి రాజులు ఎవరైనా సరే మహావనే ఈ గొప్ప అరణ్యంలో మృగయాయాం వేటాడటము అనే క్రీడ కోసమని, అలాగే మాంసహేతో ఆ జింక మాంసమును భుజించాలి అనేటువంటి ఆశతోటి కూడా విహారార్థం, మరి విహారము కోసం కూడా ఈ జింకల మీద అస్త్రప్రయోగమును అంటే ఆ శస్త్రములను ప్రయోగించి వీటిని వధిస్తూ ఉంటారు. ఇక్కడ విహారార్థము అని అంటే వినోదము కోసం జింకలని మరి ఆ విధంగా వధించడం అన్యాయం కదండి అని అంటే, రాజులు పూర్వము వారి యొక్క ధనుర్విద్యా పాఠవాన్ని పరీక్షించుకోవటానికి, కదిలేటటువంటి లక్ష్యాన్ని ఛేదించే విద్యను పరిపూర్ణంగా నేర్చుకోవటానికి ఇలాగా అడవిలో జింకలను కూడా వేటాడేవారట. అంటే జింకలు చాలా వేగంగాను, అదేవిధంగా చురుగ్గాను ఎటుపడితే అటు కదులుతూ ఉంటాయి. కావున వాటిని ఛేదించగలిగిన, వాటిని కొట్టగలిగినటువంటి సామర్థ్యం వచ్చింది అంటే కదిలేటటువంటి లక్ష్యాలను ఛేదించినటువంటి సామర్థ్యం వచ్చినట్లు అన్నమాట. అలా అభ్యాసం కోసము కూడా జింకలను వేటాడుతూ ఉంటారు. గ్రంథి, అలా వేటాడి మృగాన్, ఈ మృగములను చంపుతూ ఉంటారు లక్ష్మణ. కావున మరి ఇలాగా వారు మాంసము కోసము కానీ, వినోదము కోసము కానీ, ధనుర్విద్య అభ్యాసము కోసము కానీ ధనుర్ధారులైనటువంటి రాజులు ఈ మృగములను వధిస్తూనే ఉంటారు. మరి అలాంటిది అంటే వారు ఆ కారణాలతోటి మృగములను వధిస్తే
మరి నా ప్రాణప్రదమైనటువంటి సీతాదేవి కోరుకున్నది అని అంటే మరి నేను ఏ విధంగా ఈ జింకను పట్టుకోవాలి? ఆ రాజులు వచ్చినటువంటి వారు కాలక్షేపం కోసమో, లేకపోతే అభ్యాసం కోసమో, లేకపోతే ఆహారం కోసమనో జింకలను వధిస్తారు అని చెప్పి వింటూనే ఉన్నాం కదా. మరి ఆ కారణాలతోటే వారు ఈ జింకలను వధిస్తూ పట్టుకుంటూ ఉంటే మరి సీతాదేవి అడిగినది అంటే మరి ఆమె మాట ప్రకారం నేను ఆ జింకను పట్టుకోవాల్సిందే కదా. ఇంత పెద్ద కారణం ఉన్నది. పైగా అడుగక సీతాదేవి అడిగినది అంటే ఆ కోరికను తీర్చవలసినటువంటి బాధ్యత నాకు ఉన్నది అని అంటూ, పైగా విలువైనటువంటి వస్తువులు రాజు దగ్గర ఉండాలి అని చెప్పి అంటారు. రత్నహారీచ అని చెప్పి అంటూ రాజు రత్నములను తన దగ్గర ఉంచేటటువంటి వాడు అని చెప్పి అంటారు. రత్నములను గ్రహించేవాడు అని చెప్పి. అందుకని ఇక్కడ అంటున్నాడు, ధనాని వ్యవసాయేన విచీయంతే మహావనే ధాతవో వివిధాశ్చాపి మణిరత్న సువర్ణిన. ఏదైనా గొప్పదైనటువంటి వస్తువు కానీ, ధనము కానీ, మణిమాణిక్యములు కానీ ఇవేవైనా ఉన్నాయంటే వాటిని రాజు రాజ్యంలో తన వద్ద ఉంచవలను. ఎందుకు అంటే విలువైనటువంటి అపూర్వమైనటువంటి వస్తువులకు రక్షణ రాజుల దగ్గరే ఉంటుంది. కావున అటువంటి వస్తువులు రాజు దగ్గర ఉండాలి అని అన్నారు. అయితే అన్ని రాజ్యంలోనే దొరుకుతాయా? లేదు కదా. అడవిలో దొరుకుతాయి, కొన్ని సముద్రాల్లో దొరుకుతాయి. పైగా అవి కూడా ఎంతో కష్టపడితే కానీ లభించవు. మరి అటువంటప్పుడు అలాంటి వస్తువులు లభించినప్పుడు వాటిని జాగ్రత్తగా స్వాధీనపరుచుకుని రాజ్యంలో రక్షించవలసినటువంటి బాధ్యత, రాజ్యంలో ఉంచవలసినటువంటి బాధ్యత రాజుగారిదే. కావున ఆ ఉద్దేశాన్ని కూడా చెబుతూ మణిరత్న సువర్ణిన, శ్రేష్టమైనటువంటి మణులు, అదేవిధంగా సువర్ణములు, ఇవన్నీ కూడా కలిగినటువంటి వివిధాః ధాతవశ్చ, అనేకమైనటువంటి ధాతువులు, ఆ మణిమాణిక్యములు, ఇవన్నీ కూడా ధనానిచ, గొప్పవైనటువంటి సంపదలు. ఏమిటా గొప్పవైన సంపదలు? రాజ్యంలో దొరకనివి, అడవిలో మాత్రమే దొరికేవి అయినటువంటి సంపదలు. ఏమిటి అంటే ఆ ఏనుగు యొక్క కుంభస్థలంలో ఉండేటటువంటి ముత్యములు మొదలైనటువంటివి, అలాగా ఏనుగు దంతములు ఇవేవైతే ఉన్నాయో ఇటువంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అడవిలోనే మహావనే వ్యవసాయేన రాజభిః విచీయంతే. ఇటువంటి వనాలకు వచ్చి వాళ్ళెంతో కష్టపడి ఈ వనంలో అపూర్వంగా లభించేటటువంటి అపురూపమైనటువంటి వస్తువులను వాళ్ళు ఎంతో కష్టపడి ప్రయత్నించి మరీ రాజ్యానికి తీసుకువెళుతూ ఉంటారు. అలాంటిది కాకతాళీయంగా మనకు ఇంత వస్తువు లభించినప్పుడు దీనిని గ్రహించకుండా మనం ఎలా ఉండగలుగుతాం అని అంటూ రాజభిః విచీయంతే, రాజులు ఇటువంటి విలువైనటువంటి అపూర్వమైనటువంటి వస్తువులను ఎంతో కష్టపడి గ్రహించి తీసుకువెళతారు. అలాంటిది మనకు కనపడినటువంటి జింకను మనం గ్రహించడంలో తప్పేమీ లేదు అని అంటూ ఇంకా మరో రకంగా కూడా అంటున్నారు, ధనాన్ని వ్యవసాయేన మహావనే విచీయంతే. విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి సంపదలు ఏవైతే ఉన్నాయో ఈ అడవిలో లభించేటటువంటి సంపదలు వాటినన్నిటినీ కూడా ఎంతో కష్టపడి సంపాదించాలి. అలా కష్టపడైనా సరే వీటిని గ్రహించడానికి రాజులు ప్రయత్నిస్తూ ఉంటారు. కావున మరి అలాంటప్పుడు మన కంటబడినటువంటి ఈ బంగారుమయమైనటువంటి జింకను మనం స్వాధీనం చేసుకోవటం అది సముచితమైనటువంటి వ్యవహారమే. ఎందుకు అంటే రాజులకు ఆ లక్షణం ఉంటుంది, రాజు చేయవలసినటువంటి పని కూడా అదే. కావున అని అంటుంటే ఇంకా అంటున్నాడు, తత్సారమఖిలం నృణాం ధనం నిచయవర్ధనం. ఈ విధంగా రామచంద్రమూర్తి ఆ మృగమును మనము గ్రహించాలి, ఆ జింకను మనం పట్టుకోవాలి, దానిని గ్రహించడంలో దోషమేమీ లేదు. చిన్న చిన్న కారణాలతోటే ఈ జింకలను వేటాడుతూ ఉంటారు. అటువంటిది సీతాదేవి ఎప్పుడూ ఏమీ అడగినటువంటి సీతాదేవి అడిగింది అంటే ఇది చాలా పెద్ద కారణము. కావున జింకను మనం గ్రహించవలసిందే అని చెప్పి రామచంద్రుడు లక్ష్మణుడితోటి అంటూ ఉన్నాడు. మరి ఏ విధంగా ఆ జింకను గ్రహించడానికి ప్రయత్నించారు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామములు ఏమిటి, వీటన్నిటి విశేషాలన్నీ కూడా తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఏవం సీతా వచ శ్రుత్వా
తం దృష్ట్వా మృగమద్భుతం లోభితస్తేన రూపేణ సీతయా చ ప్రచోదితః ఉవాచ రాఘవో హృష్టః భ్రాతరం లక్ష్మణం వచః పశ్య లక్ష్మణ వైదేహ్యాః స్పృహాం మృగగతామిమాం రూపశ్రేష్ఠతయా హ్యేషః మృగోద్య న భవిష్యతి నవనే నందనోద్దేశే న చైత్రరథ సంశ్రయే కుతః పృథివ్యాం సౌమిత్రే యోస్య కశ్చిత్ సమో మృగః ప్రతిలోమానులోమాశ్చ రుచిరా రోమరాజయః శోభంతే మృగమాశ్రిత్య చిత్రాః కనకబిందవః పశ్యాస్య జృంభమాణస్య దీప్తామగ్నిశిఖోపమాం జిహ్వాం ముఖాన్నిస్సరంతీం మేఘాదివశతహ్రదాం మసారగల్లర్కముఖః శంఖముక్తానిభోదరః కస్య నామాభిరూపోऽసౌ నమనో లోభయేన్మృగः కస్య రూపమిదం దృష్ట్వా జాంబూనదమయం ప్రభో నానారత్నమయం దివ్యం నమనో విస్మయం వ్రజేత్ కిం పునర్మైథిలీ సీతా బాలా నారీ న విస్మయేత్ మాంసహేతోరపి మృగాన్ విహారార్థం చ ధన్వినః గ్రంథి లక్ష్మణరాజానః మృగయాయాం మహావనే ధనాని వ్యవసాయేన విచీయంతే మహావనే ధాతవో వివిధాశ్చాపి మణిరత్నసువర్ణినః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 43 సర్గే 10 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.